రామకృష్ణ గారు, స్వరూప గారు, లక్ష్మి గారు, మా సోదరులు పెద్దలు జ్యోతి నవీన్ గారు, వేదిక మీద పెద్దలు, అతి ముఖ్యంగా ఇక్కడ విచ్చేసిన రంగా గారి అభిమానులందరికీ పేరు పేరున ప్రజల కోసం పోరాడితే ప్రజలు గుండెల్లో పెట్టుకుని ఎలా చూసుకుంటారో చాటి చెప్పిన నాయకుడు కీర్తిశేషుడు వంగవీటి మోహన్ రంగా గారిని చెప్పని సగానుగా చెప్పుకుంటాం. భౌతికంగా 3.5 దశాబ్దాల దూరమైనా సరే ఈనాటికి ఆయన రూపాన్ని ప్రతి ఒక్క గ్రామంలో ఆయన అభిమానించే ప్రతి ఒక్కళ్ళు మా ఊర్లో విగ్రహం పెట్టాలని చెప్పని ఒక ఆశతోటి ఒక అభిమానంతో వాళ్ళ విగ్రహం చక్కగా ఏర్పాటు చేశారు. రామకృష్ణ గారికి, కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ప్రతి ఒక్కరు కులంలో పుడతాం. ఆ కులం ఒక బలం. ఆ బలాన్ని ప్రజల కోసం ఉపయోగిస్తే ప్రజల తరపున పోరాడితే ఎల్లప్పటికీ ప్రజలు గుర్తుంచుకుంటారని చాటి చెప్పిన నాయకులు ఒక కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగా గారు. ఏ నాయకుడు కేవలం ఒక కులంతో పూర్తిగా ఎవరూ రాజకీయం చేయలేదు. అందరినీ కలుపుకెళ్ళి ప్రతి ఒక్క కష్టంలో ఉన్న వాడికి నేను ఒక అండ ఉంటాను, ఒక భరోసా ఇస్తానని చెప్పని చాటు చెప్పాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. ఎక్కడో కృష్ణా జిల్లాలో ఒక చిన్న గ్రామంలో, కాటూరు అనే ఒక చిన్న గ్రామంలో పుట్టి ఒకే ఒకసారి కౌన్సిలర్ కింద 3.5 సంవత్సరాల పాటే ఒక శాసనసభ్యుడి కింద ఉన్నారు. ఇవాళ రేపు ప్రతి ఒక్కళ్ళు మేము అన్నిసార్లు చేసాము ప్రజాప్రతినిధుల కింద చెప్పుకుంటా ఉన్నారు. ఎన్నిసార్లు చేసామని చెప్పినది కాదు, చేసిన కాలంలో ఎన్ని తరాల ప్రభావితం చేశాను చాటి చెప్పిన నాయకుడు ఒక వంగవీటి మోహన్ రంగా గారు అని చెప్పని సగర్వంగా చెప్పుకుంటా ఉంది. ప్రతి ఒక్కరికి, ప్రతి సామాన్యుడికి ఒక భరోసా, ఒక అండా కల్పించి వ్యవస్థ ఏదైనా సరే ఢీ కొనగలుగుతానని చెప్పని ఒక ధైర్యం, ఒక నమ్మకం కలిగించిన నాయకుడు వంగవీటి మోహన్ రంగా గారు. అలాంటి నాయకుడు విగ్రహం ఇవాళ ఇంత చక్కగా ఏర్పాటు చేశారు. మీరందరూ ఎంతో అభిమానంతో నవీన్ గారిని, మమ్మల్ని అందరినీ పిలిచారు. ఇదే ఆప్యాయత, మీ అండ, మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ మా సోదరులు, మా పెద్దలు నవీన్ గారు కూడా ఉండాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ విగ్రహం చక్కగా ఏర్పాటు చేశారు. మరొకసారి రంగా గారి అభిమానులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జోహార్ బియ్యం రంగా, జోహార్ బియ్యం రంగా, జోహార్ బియ్యం రంగా. అటువంటి రాధా గారికి, అలాగే లక్ష్మి గారికి, స్వరూప్ గారికి, అలాగే ప్రెసిడెంట్ గారికి, ఇతర పెద్దలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ గ్రామ ప్రజలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే రంగా గారు భౌతికంగా గతించి 35 సంవత్సరాల పైన అయినా సరే ఆయన మన గుండెల్లో చెరగన ముద్ర వేసుకున్నారు అంటే ఆయన ఆశయాలు. అటువంటి ముద్రని వెతుకుని ఈరోజు రంగా గారి విగ్రహం అంటేనే ఒక వైబ్రేషన్. రంగా అనే వ్యక్తి ఒక కులానికో, ఒక మతానికో, ఒక వర్గానికో చెందిన వ్యక్తి కాదు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఎవరైనా ఉన్నారు అంటే వంగవీటి మోహన్ రంగా చెప్పక తప్పదు సోదరులారా. అందుకే ఎన్ని సంవత్సరాలైనా సరే వంగవీటి అనే పేరు వింటేనే ప్రతి ఒక్కరిలోని కూడా రోమాంచనాలు పొందే విధంగా ఆయన మన చెరగని ముద్ర వేసుకున్నారు అంటే ఆయన ఆశయాలు. ఆ రోజు ఒక రిక్షా కార్మికుడు కానీ, ఒక ఆటో కార్మికుడు కానీ, లేకపోతే ఒక లారీ డ్రైవర్ కానీ, లేకపోతే ఎవరికైనా సరే ఒక కష్టం అని వస్తే కులాన్ని చూడలేదు, మతాన్ని చూడలేదు, లేకపోతే వర్గాన్ని చూడలేదు. నాకు కష్టం అంటే నేను ఉన్నాను అని, బట్టలు ఉన్నాయా లేవా అని చూడకుండా ఆయన వెంట వెళ్ళి ఈ రోజుకి కూడా వాళ్ళు కాపాడుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రంగా గారు. అటువంటి ఆశయ సాధనాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.
ఆయన ఆశయాలను నిలబెట్టాల్సిన అవసరం ఉంది. ఇందాక నుంచి కూడా చూస్తున్నాను నేను, జై కాపు జై కాపు అన్నారు. కాపు కులంలో పుట్టడం నాకే కాదు, మీ అందరికీ కూడా ఒక అభిమానం. కాపు కులంలో పుట్టేవాడే ఒక గర్వం. కాపు కులంలో పుట్టిన వ్యక్తి ఎవరిని కూడా లెక్క చేయడం. ఎందుకంటే ఏదైనా మాట అన్నాడు అంటే ఆ మాట మీద నిలబడే వర్గం. కానీ మనమందరూ కూడా ఇంత ఆలోచించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది సోదరులారా. వంగవీటి రంగా కొడుకుగా రాధా గారు ఉన్నారు. ఒక్కసారి మాత్రమే ఎమ్మెల్యే చేశారు. అయినా సరే రాష్ట్రం అంతా కూడా యువతలో రాధా 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 అని ఎందుకు వచ్చింది అంటే రంగా గారి ఆశయాలు పొనికి పుచ్చుకుని అదే ఆశయంతో ముందుకి ఈ రోజుకి కూడా నడుస్తున్న నిజాయితీ పడైన వ్యక్తి రాధా అని చెప్పక తప్పదు. ఇదే స్థాయిలో ఏ ఒక్కరైనా ఉంటే వేల కోట్లకు అధిపతి అయ్యి ఉండేవారు. కానీ ఒక రంగా కొడుకుగా కోట్ల మంది అభిమానాన్ని తొలగిన వ్యక్తి రాధా అని చెప్పక తప్పదు. అటువంటి వ్యక్తికి మనం చేదోడు వాదోడుగా ఉండాల్సిన అవసరం ఉందా లేదా ఒక్కసారి ఆలోచించండి సోదరులారా. ఈ ఆవేశం కాదు, ఆలోచన ఉండాలి మీ అందరికీ కూడా. చాలా మంది చిన్న కుర్రోళ్ళు ఉన్నారు, ఇంకా పెళ్లిళ్ళు కాలేదు. పెళ్లిళ్ళు అయితే తెలుస్తుంది, భారం అంతా కూడా కుటుంబ భారం. దాంట్లో ఇలాంటి ఆశయాలన్నీ కూడా కొట్టుకుపోతుంటాయి. అప్పుడు కూడా మీరు నిలబడి ఉంటే ఆశయాలు రంగా గారి ఆశయాలు నిలబెట్టినారు, కాపు జాతిని నిలబెట్టి వారు అవుతారు. కాబట్టి ఆ ఆశయ సాధనకి మీ అందరూ కూడా కృషి చేయాలి. రంగా వెంట రాజా గారు వెంట లడాల్సిన ఆవశ్యకత ఉంది అని పదే పదే మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం సోదరులారా. మా అన్నయ్య మన ప్రతిపాడు గ్రామ సర్పంచ్ అయినటువంటి ఊట రామకృష్ణ గారికి, నా తోటి జనసేన నాయకురాలు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ అయినటువంటి చల్లా లక్ష్మి గారికి, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారములు. వంగవీటి మోహన్ రంగా గారు, ఆయన మనల్ని విడిచి వెళ్ళి 3.5 దశాబ్దాలు అయింది. ఆ రోజున ఆయన చనిపోయి చాలా మంది కనీసం చిన్న చిన్న పిల్లలై ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి యువతకైతే కనీసం ఆయన ఎప్పుడు చూసుంటారు కూడా. కానీ ఆయన ఈ రోజుకి మీ అందరి గుండెల్లో శాశ్వతంగా ఉన్నారు అంటే అది ఆయన సంపాదించుకున్నటువంటి కీర్తి. వంగవీటి మోహన్ రంగా గారు అనేటువంటి ఒక బ్రాండ్ ని ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కాపు యువత ప్రతి ఆయన వర్ధంతికి జయంతికే కాకుండా పోరాటంలోనూ ఉద్యమంలోనూ ఒక స్ఫూర్తిగా మన ముందు ఆయన నిలబడ్డారు. నాకు చాలా చాలా చోట్ల చాలా కార్యక్రమాల్లో నేను రంగా గారి కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. కొన్ని కార్యక్రమాల్లో జోహార్ వంగవీటి రంగా అన్న కూడా నేను ఒప్పుకునేదాన్ని కాదు. ఎందుకంటే రంగా గారి పేరు పక్కన గారు అంటేనే ఒప్పుకునేదాన్ని. ఎందుకంటే జోహార్ వంగవీటి మోహన్ రంగా గారు అంటేనే ఒప్పుకుంటాను నేను. ఇది నాకు మా తండ్రి నుంచి వచ్చింది. ఎందుకంటే ఆయన పుట్టినటువంటి గడ్డ అయినటువంటి కృష్ణా జిల్లా ఆడబిడ్డగా నేను గర్వపడుతున్నాను. ఎవరన్నా మీరు ఎక్కడా అని అడిగితే ఈస్ట్ గోదావరిలో నేను జనసేన పార్టీలో పనిచేసినప్పుడు మీది ఈస్ట్ గోదావరి వాసుగారు మీకు ఎక్కడ అంటే రంగా గారు పుట్టిన గడ్డలో పుట్టినటువంటి ఆడబిడ్డలు అని చెప్పి గర్వంగా చెప్పుకునేదాన్ని. అది ఆయన మనందరికీ ఇచ్చినటువంటి బ్రాండ్. మరి రాధా గారి గురించి చెప్పుకుంటే నిజంగా రంగా ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలు, అలాగే ఇద్దరు సమానులైనటువంటి వంగవీటి రాధా గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే మన తూర్పుగోదావరి జిల్లాలో పులిబిడ్డలా ఉన్నటువంటి మన నవీన్ అన్నయ్య గారికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే నా సోదరి గంటా స్వరూపకి, అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలకి, ముఖ్యంగా మరీ ముఖ్యంగా ఇక్కడ బి ప్రతిపాడు అంటే మనందరికీ తెలిసిందే, కాపులకి పెద్ద. ఎందుకు ఇక్కడ కాపు కులం తప్ప వేరే ఈరోజు రంగా గారి విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ఈరోజు వారి తనయుని తీసుకొచ్చినటువంటి
చెప్పుకుంటా ఉంటాం. ఎందుకంటే మనం చాలా గర్వంగా చెప్పుకునే పేరు రంగా గారి వారసులు. మనం రంగా గారికి పేరు చెప్పుకుని చాలా, ఎందుకంటే మాట్లాడుతూ ఉంటే చాలా గర్వంగా ఉంటుంది నాకు ఎప్పుడు కూడా. కుల రాజకీయాలు అందరూ చేస్తూ ఉంటారు, కానీ కాపుకులలో పుట్టినటువంటి ఆణిముచ్చి ఎవరు అంటే మన రంగా గారు. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతిగా నిలబడినటువంటి వంగవీటి రంగా గారి మన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మన రాధా గారు కూడా, మనం ఎందుకంటే రంగా గారిని మనం ఎవరైనా చూడలేదు, ఎందుకంటే అప్పుడు మనం చిన్నోళ్ళై ఉంటాం. కానీ ఈ రోజు రాధా గారితో పాటు మనం నడుస్తా ఉన్నాం, ఎందుకంటే రాధా గారికి మనం తోడున్నాం. అలాగే మన ఆశయాల్ని, రంగా గారి ఆశయాల్ని మనందరికీ అండగా ఉన్నటువంటి కళ్యాణ్ గారికి కూడా రంగా గారు అండగా ఉండాలని నేను ఆశిస్తా ఉన్నాను. ఎందుకంటే మనందరం కూడా కాపు కులాన్ని ముందుకు తీసుకెళ్తా ఉండాలి. అప్పటికి మేము రాధా గారిని కళ్యాణ్ గారికి తోడుగా ఉండాలని మేము ఆశిస్తున్నామండి. మేము ఆశిస్తున్నాము. ఎందుకంటే మన కులాన్ని ఎప్పుడు కూడా మనం తక్కువ చేసుకోకూడదు. అలా అని చెప్పి ఏ కులాన్ని నేను తక్కువగా చూడను. ఎందుకంటే మన కులాన్ని చాలా గొప్పగా పెద్ద పెద్ద నాయకులందరూ కూడా ముందు తీసుకెళ్ళినటువంటి ఈ కులాన్ని రాధా గారు కూడా తన భుజాల మీద వేసుకుని మా అందరికీ మీరు అండగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ మరొక మారు నమస్కారాలు తెలియజేసుకుంటూ మా అన్నయ్యకి మరీ ముఖ్యంగా చాలా చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటా ఉన్నాను. ఎందుకంటే నా బీ పెట్టుబడి అనే ఊరు ఒక వైబ్రేషన్. ఎందుకంటే ఇక్కడ మనమే ఉన్నాం. అంటే ఎవరు ఏమైనా ఉందంటే పిడాపు నియోజకవర్గంలో బీ పెట్టుబడి ప్రజలందరూ కూడా మరొకసారి నా పెద్దలందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ముందుకు తీసుకెళ్తాం. Kardeşim,